సరే, ఈ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ గురించి తెలుసుకోవాలండి. డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే మనం విండోస్లో కూడా చేస్తున్నాము. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ ఆప్షన్స్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాని మీద ఒక యాక్షన్ చేయొచ్చు, లేకపోతే దాన్ని డిస్ప్లే చేయొచ్చు. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక సింపుల్గా ఒక డ్రాప్ డౌన్ తీసుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఈ ఉన్న టెక్స్ట్ బాక్స్ని తీసేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి రైట్ ఒక లేబుల్ తీసుకున్నాను. నౌ డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏఎస్పి డ్రాప్ డౌన్ లిస్ట్, దిస్ వన్, దెన్ ఐడి ఈజ్ కామన్, టీడీఎల్ స్టేట్ అన్నాను కాబట్టి నేను దీనికి స్టేట్ అని ఇస్తున్నాను. సో దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రన్ ఇట్ ఈక్వల్ టు సర్వ్ రైట్. నా దీనికి కూడా సేమ్ అండి, మనం ఎందుకు చెక్ బాక్స్ లిస్ట్లో ఎలా అయితే తీసుకున్నామో అలా తీసుకుంటున్నాం. సో ఏఎస్పి లిస్ట్ ఐటమ్, నౌ ఫస్ట్ ఐ వాంట్ టు షో ఎ టైటిల్. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్స్, దెన్ ఏఎస్పి లిస్ట్ ఐటమ్ ఆంధ్రప్రదేశ్, దీని తర్వాత మళ్ళా లిస్ట్ ఐటమ్ తీసుకుని తెలంగాణ అని ఇస్తున్నాను. సో ఒకసారి దీని ప్రాపర్టీస్ చూద్దామండి. ప్రాపర్టీస్ వెళ్ళడానికి జస్ట్ ఈ కంట్రోల్ని హైలైట్ చేస్తున్నాను, అంటే డిజైన్లో మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం. సో ఆటోమేటిక్గా అక్కడ అది హైలైట్ అయి ఉంటుంది చూడండి. ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తున్నాను. సో మీరు ప్రాపర్టీస్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా కనిపిస్తాయి. యాక్చువల్గా ఇవి డేటా సోర్స్ ఐడి అని చెప్పేసి మీరు ఇంత ముందు చూసిన రేడియో బటన్ లిస్ట్కి ఉంటుంది, చెక్ బాక్స్ లిస్ట్కి కూడా ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ వెనకాల బ్యాక్ ఎండ్లో మీరు ఇక్కడ లిస్ట్ ఐటమ్ అని రాస్తున్నారు కదండి, ఇలా రాయకుండా డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూజ్ ద డేటా సోర్స్ ఐడి. ఇది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి రైట్. అదే చూపించే ముందు ఒకసారి ప్రాపర్టీస్ అన్ని కంప్లీట్ చేద్దాం. ఇంకా యాక్చువల్గా ఇక్కడ ఈ డేటా సోర్స్ ఐడి వాడినప్పుడు డేటా టెక్స్ట్ ఫీల్డ్, వాల్యూ ఫీల్డ్ అనేది ఉపయోగపడుతుంది. అఫ్ కోర్స్ మీరు ఇవ్వకపోయినా అది ఏం చేస్తుంది, ఒకే కాలం ఉన్నప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. అంటే సపోజ్ మీరు ఒక XML కానీ లేకపోతే ఒక 2 డైమెన్షనల్ అరే కానీ అపెండ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, వాల్యూ ఫీల్డ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవి నేను ఒకసారి చూద్దాం మనం. తర్వాత ఈ ఐటమ్స్ అనేది ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చూస్తుంది. ఇందులో మనం లిస్ట్ ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా సేమ్ దీనికి కూడా మనకి రన్ టైం ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇవి మనం ఏదైతే విండోస్లో చెప్పుకున్నాము, అలాగే రేడియో బటన్ లిస్ట్కి చెప్పుకున్నాము, చెక్ బాక్స్ లిస్ట్కి చెప్పుకున్నాము, సెలెక్టెడ్ ఐటమ్, సెలెక్టెడ్ ఇండెక్స్ అని చెప్పేసి రన్ టైం ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా సెలెక్టెడ్ ఐటమ్స్, సెలెక్టెడ్ ఇండిసెస్ అని చెప్పేసి అవి కూడా ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే ముందుగా దీన్ని నేను ఒకసారి రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత డేటా సోర్స్ ఐడి అన్నది ఎలా వాడాలనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో మీరు ఈ డ్రాప్ డౌన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ వాటికి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంటుంది. వీ కెన్ సెలెక్ట్ వన్. అయితే ఇక్కడ సెలెక్ట్ చేసింది ఎలా వస్తుంది అంటే విత్ రన్ టైం ప్రాపర్టీస్, సెలెక్టెడ్ ఐటమ్ అంటే ఐటమ్ వస్తుంది. ఇక్కడ మనం వాల్యూ అన్నది ఇవ్వలేదండి, కాబట్టి మీరు సెలెక్టెడ్ వాల్యూ వాడినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ అన్నది వస్తుంది. మీరు టెక్స్ట్ ఒకటే ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా వాల్యూ కూడా అది తీసేసుకుంటుంది. టెక్స్ట్ వాల్యూ విడివిడిగా ఇస్తే మీకు డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. ఆ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది రేడియో బటన్ లిస్ట్ అయినా, చెక్ బాక్స్ లిస్ట్ అయినా, డ్రాప్ డౌన్ లిస్ట్ అయినా. అయితే ఇక్కడ మనం ఏం చేసామండి, డిజైన్ టైంలో ఫిక్స్డ్గా ఇచ్చేసాను నేను, ఏమని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అని చెప్పేసి. ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నా. తీసేసి రన్ టైంలో మీకు డేటా సోర్స్ ఐడి అని చెప్పాను కదా, దాన్ని అప్లై చేస్తున్నా. అలా అప్లై చేయాలి అంటే డైరెక్ట్గా యాక్చువల్గా ADO.NET మీరు దీన్ని బిల్డ్గా ఇంటిగ్రేట్ చేసేయచ్చు. అయితే ఇక్కడ మనకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి జస్ట్ నేను కోడింగ్కి వెళ్ళి ఒక స్ట్రింగ్ అరే తీసుకుంటున్నాను.
స్ట్రింగ్ స్టేట్స్ ఈక్వల్ టు, ఇందులో ఏం చేస్తా అంటే నేను స్టేట్స్ని యాడ్ చేస్తాను. స్ట్రింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తారు. సారీ, ఇవి బయట రాయాలి మనం. రైట్. సో దీనికన్నా ముందు మీరు వేరే కాలం తీసుకుంటున్నారు. ఇది సెలెక్టెడ్ ఐటమ్ అని చెప్పేసి, అది కూడా నేను ఇక్కడ సెలెక్ట్ స్టేట్. రైట్. ఈ స్ట్రింగ్ తీసుకుని పేజ్ లోడ్లో, ఎందుకు పేజ్ లోడ్లో రాస్తున్నాను, సేమ్ లైక్ విండోస్ లాగానే వెబ్సైట్లో కూడా ఫస్ట్ లోడ్ అయ్యే ఈవెంట్ ఏదంటే పేజ్ లోడ్ ఈవెంట్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను డ్రాప్ డౌన్ కంట్రోల్ నేమ్ డాట్ డేటా సోర్స్ ఐడి, డేటా సోర్స్ ఐడి అన్నది యాక్చువల్గా మనకి కొన్ని ADO.NET వాడినప్పుడు ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను డేటా సోర్స్ అని చెప్పేసి ఈక్వల్ టు స్టేట్స్ అని చేస్తున్నాను. సో ఇదే విధంగా మనం విండోస్లో కూడా చేస్తాం, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా చేయవలసింది ఏంటంటే డ్రాప్ డౌన్ లిస్ట్ డాట్ డేటా బైండ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది, దీన్ని కాల్ చేయాలి. విండోస్లో అయితే ఈ లైన్ మనకి అవసరం లేదు, బట్ వెబ్కి వచ్చేటప్పటికి కంపల్సరీగా బైండ్ అనేది మీరు చేయాలి, అప్పుడే ఆ వాల్యూస్ దానికి బైండ్ అవుతాయండి. సో చూడండి, సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అని వచ్చేసి. సో అంటే డిఫరెంట్ వేస్లో మనం ఒక కంట్రోల్ని లోడ్ చేయొచ్చండి. ఇక్కడ నాకు తెలిసినట్టుగా నేను చెప్తున్నాను, అదే కాదు, డిఫరెంట్ వేస్లో మీరు దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి పేజ్ సోర్స్కి వెళ్తే మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, ఆ లిస్ట్ ఐటమ్ నేను స్క్రిప్ట్లో రాశాను కదా ఇంతకుముందు, మనం అదే కనిపిస్తుందండి మనకి. ఇగో చూడండి, కానీ అక్కడ మన లిస్ట్ ఐటమ్ వాడతాం కదా, ఆ లిస్ట్ ఐటమ్ అన్నది ASP కంట్రోల్, దాన్ని HTML కింద కన్వర్ట్ చేసేసి సర్వర్ మనకి HTML ఇస్తుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ వేస్లో మీరైతే కంట్రోల్ని లోడ్ చేయొచ్చు. నౌ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది ఇప్పుడు ఒకసారి కోడ్ రాద్దాం. దానికి ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు ద డిజైన్ వ్యూ అండ్ డబుల్ క్లిక్ ద బటన్. బటన్ పైన డబుల్ క్లిక్ చేసి నేను సింపుల్గా రెస్పాన్స్ డాట్ రైట్ స్క్రిప్ట్ తీసుకుంటున్నాను, లేదా ఆల్రెడీ మనం ఇంతకుముందు రాసాం కాబట్టి దాన్ని తీసి నేను కాపీ పేస్ట్ చేసేస్తున్నా. జస్ట్ కాపీ పేస్ట్. అయితే వాల్యూ ఎలా వస్తుంది మనకి, కంట్రోల్ నేమ్ డాట్ సెలెక్టెడ్ ఐటమ్. ఈ సెలెక్టెడ్ ఐటమ్ అనేది మనకి లిస్ట్ ఐటమ్ ఇస్తుందండి. చూడండి ఇక్కడ రిటర్న్ టైప్ చూడండి, లిస్ట్ ఐటమ్. సో ఈ ఐటమ్ తోటి మనకి టెక్స్ట్ ప్రాపర్టీ ఉంటుంది, వాల్యూ ప్రాపర్టీ కూడా ఉంటుంది. మీరు సపోజ్ టెక్స్ట్ వాల్యూ రెండు డిఫరెంట్గా వాడుతుంటే కనుక మీరు డాట్ వాల్యూ అని డాట్ టెక్స్ట్ అని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, లేదా బై డిఫాల్ట్గా మీరు దీన్ని టు స్ట్రింగ్ కింద మార్చేస్తే ఇది మీకు ఏమి ఇస్తుంది అంటే టెక్స్ట్ ఇస్తుంది అనమాట. సో ఈ స్కిల్స్ కన్నా కాడ నేను సెలెక్టెడ్ ఐటమ్ ఈజ్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నా. నౌ రన్ దిస్. ఓకే, నౌ ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నా, సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టగానే సెలెక్టెడ్ ఐటమ్ ఈజ్ సెలెక్టెడ్ స్టేట్ అని వస్తుంది. సో సంథింగ్ ఈజ్ రాంగ్. చూద్దామండి అది ఏంటి అన్నది. ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే మీకు నేను ఇంతకుముందు చెప్పాను, నేను పేజ్ మనకి ఎప్పుడైతే లోడ్ అవుతుందో ఫస్ట్ లోడ్ అయ్యే ఈవెంట్ ఏదండి, పేజ్ లోడ్ ఈవెంట్ సార్. ఫస్ట్ ఈవెంట్ ఏమవుతుందంటే ఈ ఈవెంట్ రైజ్ అయిన తర్వాతే మనం క్లిక్ చేసిన బటన్ ఈవెంట్ రైజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే ఈవెన్ మీరు ఈ బటన్ క్లిక్ చేసిన ఫస్ట్ ఈవెంట్ ఏది లోడ్ అవుతుంది, ఇది లోడ్ అవుతుంది.
ఇది లోడ్ అయినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఇదన్నీ తీసుకొచ్చి డ్రాప్ డౌన్ లో పెడుతున్నాం. అర్థమవుతుందా? అంటే డ్రాప్ డౌన్ ఏమవుతుందంటే రీఫ్రెష్ అయిపోతుంది. క్లియర్. విండోస్లో ఎగ్జిక్యూషన్కి వెబ్లోని ఎగ్జిక్యూషన్కి ఇదే మెయిన్ డిఫరెన్స్ అండి. విండోస్లో ఫామ్ లోడ్ అనేది ఒకే ఒకసారి అవుతుంది. ఎప్పుడు? ఫస్ట్ మీరు ఫామ్ లోడ్ చేసినప్పుడు. మిగతా టైంలో ఇంకా అవ్వదండి అది. కానీ వెబ్కి వచ్చేటప్పటికి మీరు ఏ ఈవెంట్ రైట్ చేసినా ఫస్ట్ పేజ్ లోడ్ అవుతుంది, తర్వాత రెస్పెక్టివ్ ఈవెంట్ అవుతుంది. అంటే ఈ సిచ్యువేషన్లో మీరు వెళ్ళి సబ్మిట్ బటన్ క్లిక్ చేశారు, ఓకేనా? నేను ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడుతున్నాను, ఇక్కడ కూడా బ్రేక్ పాయింట్ పెడుతున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేశాను, తెలంగాణ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని క్లిక్ చేశాను. కానీ యాక్చువల్గా అది బటన్ ఈవెంట్ రైట్ చేయాలి, కానీ ఎక్కడికి పోయింది? పేజ్ లోడ్ ఈవెంట్కి. ఈ పేజ్ లోడ్లో మనం ఏం రాసామండి, మళ్ళీ ఇవంతా కామనే, దీన్ని స్కిప్ చేసేస్తున్నాను నేను. రైట్, ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఏం చేస్తున్నాము, డ్రాప్ డౌన్ని రీఫిల్ చేసేస్తున్నాం. అంటే అంతకుముందు వాల్యూస్ అన్ని పోతాయి, మళ్ళీ కొత్త వాల్యూస్ వస్తాయి. అంటే సెలెక్టెడ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ మనకి సెలెక్టెడ్ ఐటమ్ ఏమవుతుందండి, ఫస్ట్ ఉన్నది ఇచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేయాలంటే వీ హ్యావ్ అన్ ఆప్షన్. అదేంటంటే ఇఫ్ ఈజ్ పోస్ట్ బ్యాక్. యాక్చువల్గా ఈజ్ పోస్ట్ బ్యాక్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుందండి మనకి. ఈజ్ పోస్ట్ బ్యాక్ అన్నది ఏం చేస్తుందంటే పేజ్ ఫస్ట్ టైం పోస్ట్ అయిందా లేకపోతే సెకండ్ టైం పోస్ట్ అయిందా అన్నది దీని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ పోస్ట్ బ్యాక్, ఈజ్ పోస్ట్ బ్యాక్ అనే ప్రాపర్టీ మనకి పేజ్ తోటి అవైలబిలిటీలో ఉంటుందండి. అంటే మనం వెబ్ పేజ్ తీసుకుంటాం కదండి, ఆ వెబ్ పేజ్ తోటి అవైలబిలిటీలో ఉంటుంది. అయితే ఇది బూలియన్ వాల్యూని ఇస్తుంది, ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఒకవేళ అప్పటి వరకు మీరు సర్వర్కి రిక్వెస్ట్ పెట్టలేదు అనుకోండి, అంటే అదే ఫస్ట్ టైం మనం సర్వర్కి పంపిస్తున్నాం, అప్పుడు ఈ వాల్యూ ఏముంటుందంటే ఫాల్స్ ఉంటుంది. సెకండ్ టైం ఎప్పుడైతే మీరు రిక్వెస్ట్ పెట్టారో అప్పుడు ఇమీడియట్గా అది ఏమైపోతుందంటే ట్రూ అయిపోతుంది అనమాట. సో ఈజ్ పోస్ట్ బ్యాక్ అనే ప్రాపర్టీ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి స్టోర్ చేసుకుంటుంది. అయితే పేజ్ ఎప్పుడైతే వెబ్ బై డిఫాల్ట్ ఇది ఫాల్స్ ఉంటుంది, ఎప్పుడైతే మన పేజ్ రిక్వెస్ట్ పంపించామో అప్పుడు ఏమైపోతుందంటే అది ట్రూ అయిపోతుంది అనమాట. అంటే ఇది ఫాల్స్ ఉంటే పేజ్ ఫ్రెష్గా మనం సబ్మిట్ చేస్తున్నట్టు, ట్రూ ఉంటే ఆల్రెడీ సబ్మిట్ చేసేస్తున్నట్టు. అర్థమవుతుంది కదండి? సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈజ్ పోస్ట్ బ్యాక్ అని చెప్పేసి వాడుతున్నా. ఈజ్ పోస్ట్ బ్యాక్. అయితే ఈజ్ పోస్ట్ బ్యాక్ అనేది ట్రూ ఇస్తుంది. ట్రూ ఇచ్చినప్పుడు మనం ఈ పని చేయకూడదు, ఫాల్స్ ఇచ్చినప్పుడు పని చేయాలి. అంటే నేను ఇక్కడ ఏం రాస్తున్నాను, నాట్ ఈజ్ పోస్ట్ బ్యాక్ అని పెడుతున్నా. అంటే ఈజ్ పోస్ట్ బ్యాక్ ఫాల్స్ ఉన్నప్పుడు డ్రాప్ డౌన్ ఫిల్ చేయి, అది ట్రూ అయినప్పుడు డ్రాప్ డౌన్ అసలు టచ్ చేయొద్దు అని చెప్తున్నాను అనమాట. సో సేమ్ కోడింగ్లో మనం చేంజ్ చేసిన మార్పల్లా పేజ్ లోడ్లో ఇది ఎక్స్టెండ్ చేసాం. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే మీరు ఏ ఈవెంట్ ట్రై చేసినా ఫస్ట్ పేజ్ లోడ్ అన్నది లోడ్ అయిపోతుంది. సో మనం పేజ్ లోడ్లో ఏం చేసాము, డ్రాప్ డౌన్ని ఫిల్ చేసాము. ఇలా ఫిల్ చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా రాదు, ఎందుకంటే మీరు ఏ ఈవెంట్ ట్రై చేసినా డ్రాప్ డౌన్ మళ్ళీ మళ్ళీ ఫిల్ అయిపోతుంది. దానికోసం ఈజ్ పోస్ట్ బ్యాక్ అనే ప్రాపర్టీ ద్వారా దాన్ని మనం చెక్ పెడుతున్నాం. ఈ ఈజ్ పోస్ట్ బ్యాక్ అనేది ట్రూ కానీ ఫాల్స్ కానీ స్టోర్ చేసుకుంటుంది. బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పేజ్కి రిక్వెస్ట్ పెడతామో అప్పుడు ఇది ట్రూ అవుతుంది. అంటే ఫస్ట్ టైం మాత్రమే ఫాల్స్ ఉంటుంది, సెకండ్ టైం ఆటోమేటిక్గా ట్రూ అయిపోతుంది. సో ఇప్పుడు నా రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఈ రేడియో బటన్లో తమిళనాడు అని సెలెక్ట్ చేసుకుని డ్రాప్ డౌన్ నుంచి క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఈ సెర్చ్ చూడండి కరెక్ట్గా వచ్చేసింది తమిళనాడు అని చెప్పేసి. సో ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ తోటి వర్క్ చేయొచ్చు. అయితే ఈ ఎగ్జాంపుల్ నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను.
ఎంత టైం పట్టదు, జస్ట్ 5 minutes. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక డ్రాప్ డౌన్ తీసుకుంటాను, లైక్ ఎంటర్ డిస్టిక్ అని సెలెక్ట్ డిస్టిక్ అని చెప్పేసి యూజర్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిస్టిక్లన్నీ కూడా సెకండ్ డ్రాప్ డౌన్కి లోడ్ చేస్తాను. అదే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణలో ఉన్న డిస్టిక్స్ అన్నీ కూడా సెకండ్ డ్రాప్ డౌన్కి లోడ్ చేస్తాను. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎక్స్టెండ్ చేయడం కోసం వెరీ సింపుల్ స్టెప్స్, పెద్దగా చేయవలసిన అవసరం ఉండదు. జస్ట్ సోర్స్కి వచ్చి వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ టేకింగ్ అనదర్ డ్రాప్ డౌన్. ఓకే, ఈ డ్రాప్ డౌన్కి వచ్చి నేను ఇక్కడ ఎంటర్ కాకుండా దీన్ని సెలెక్ట్ డిస్టిక్ సో ఇక్కడ కూడా సెలెక్ట్. నౌ దీని పేరు వచ్చేటప్పటికి నేను DDL డిస్టిక్ అని ఇస్తున్నాను. ఇంతకు మించి నేను ఏమి ఇవ్వట్లా, జస్ట్ ఎంటీ డ్రాప్ డౌన్ తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా మనం ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసినప్పుడు కింద ఉన్న డ్రాప్ డౌన్ని ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేయాలంటే ఈవెంట్ ఎప్పుడు రైట్ చేయాలండి, ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. నేను ఎప్పుడైతే ఇది సెలెక్ట్ చేసుకున్నానో అప్పుడు ఈవెంట్ ఇమీడియట్గా రైట్ చేయాలి. కానీ అలా ఈవెంట్ ఇమీడియట్గా రైట్ చేయాలంటే ఏం చేయాలండి, బై డిఫాల్ట్ అది మనకి రైజ్ కాదు కదా. సో దానికోసం ఏం చేస్తారు, ఆటో పోస్ట్ బ్యాక్ ఈక్వల్ టు ట్రూ అని పెడుతున్నాను. అంటే మీరు ఫస్ట్ డ్రాప్ డౌన్లో ఏ సెలెక్ట్ చేసుకున్నా ఇమీడియట్గా కోడ్ అనేది రైజ్ అవుతుంది అనమాట. సో దానికోసం ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఫస్ట్ డ్రాప్ డౌన్లో ఈవెంట్కి వెళ్ళి సెలెక్ట్ ఇండెక్స్ ఈవెంట్కి వెళ్ళి ఇక్కడ నేను కోడ్ రాస్తున్నాను. ఏం రాయాలి, యూజర్ కనుక ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆ డిస్ట్రిక్ట్స్ని తీసుకెళ్ళి సెకండ్ డ్రాప్ డౌన్లో ఫిల్ చేయాలి. అయితే మనకి డేటా ఇక్కడ డేటాబేస్ లేదు కాబట్టి నేను సింపుల్గా ఏం చేస్తున్నా అంటే డిస్టిక్ ఓకే ఏపీ డిస్ట్రిక్ట్స్ అని పెడదాం. ఏపీ డిస్ట్రిక్ట్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్. సో వెరీ సింపుల్గా పెడుతున్నాను నేను ఇక్కడ 1 అని పెడేస్తున్నాను లేండి. 1 2 3. ఓకే, ఇదే విధంగా తెలంగాణ డిస్టిక్, అదేవిధంగా తమిళనాడు తీసుకుంటున్నాం. సో ఇది ఏపీ కాకుండా టీజీ డిస్టిక్, ఇది వచ్చేటప్పటికి TN తమిళనాడు డిస్టిక్. సో ఇది 4, ఇది 5, then 6 9 8 7. వీటితో పాటుగా మనం టాప్లో చూపించాలి కదా, ఏమని చూపిస్తామండి ఇక్కడ, సెలెక్ట్ డిస్టిక్ అని చెప్పేసి చూపిస్తాం. సో సేమ్ కాబట్టి కాపీ చేసేసి దెన్ హియో అలాగే ఇక్కడ కూడా పెడుతున్నాను. నా వెరీ సింపుల్ అండి, ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇది స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ దానికి డేటా సోర్స్ కింద ఏపీ డిస్టిక్ అని పెడతా. తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే టీజీ డిస్టిక్ అని, తమిళనాడు అయితే TN డిస్టిక్ అని, రైట్. అయితే ఇది యూజర్ ఏది సెలెక్ట్ చేసుకున్నాడు అన్నది మనకి ఈజీగా ఉండడం కోసం ఈ టైంలో నేను సెలెక్టెడ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ తీసుకుంటున్నాను. సెలెక్టెడ్ ఇండెక్స్ ఏమిస్తుందండి, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాని వాల్యూ ఇస్తుంది. సో ఇండెక్స్ వాల్యూకి వచ్చినట్లయితే దీనిది 0 అవుతుంది, దీనిది 1 అవుతుంది, దీనిది 2 అవుతుంది, దీనిది 3 అవుతుంది. ఓకే కదా. సో బేస్డ్ ఆన్ దాని మీద డిపెండ్ అయ్యి సో ఇంట్ I ఈక్వల్ టు DDL state డాట్ సెలెక్టెడ్ ఇండెక్స్ అని చెప్పేసి తీసుకున్నాం. ఒకవేళ ఇఫ్ I ఈక్వల్ టు 1 అయితే DDL district డాట్ డేటా సోర్స్ ఈక్వల్ టు AP district. Else if
I equal to 2 అయితే DDL district dot data source equal to Telangana district. Else if I equal to 3 అయితే DDL district dot data source equal to Tamil Nadu district. ఫైనల్గా ఏం చేస్తాం DDL district dot data bind. ఓకే అండి. సో నా ఒకసారి రన్ చేయండి. అవుట్పుట్ చూస్తే బై డిఫాల్ట్గా చూడండి సెకండ్ డ్రాప్ డౌన్లో ఏమీ లేవు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదో ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ వాల్యూ సెలెక్ట్ చేసుకోగానే పేజ్ అన్నది సర్వర్కి సబ్మిట్ అవుతుంది, అంటే రీఫ్రెష్ లా అవుతుంది. చూడండి ఒకసారి. సో ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాం, రైట్. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే 1 2 3 వచ్చింది. ఇప్పుడు తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే 4 5 6 వస్తుంది, అంటే మళ్ళీ రీఫ్రెష్ అయ్యింది, అంటే సర్వర్కి పోస్ట్ అన్నది వెళ్ళింది అనమాట. అలా ఇమీడియట్గా వెళ్ళాలంటే మనకి డ్రాప్ డౌన్ తోటి ఆటో పోస్ట్ బ్యాక్ ఈక్వల్ టు ట్రూ అని ఉంటుంది. అది మనం ఆల్రెడీ ట్రూ చేసాము. యాక్చువల్గా ఏంటంటే మనం అది ట్రూ పెట్టకుండా ట్రై చేస్తూ ఉంటాం ఇనిషియల్ స్టేజ్లో, అదొకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ తీసుకుంటే 4 5 6, అదే తమిళనాడు తీసుకున్నారనుకోండి 7 8 9 వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం వర్క్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం రాసిన కోడింగ్ అన్నది పర్ఫెక్ట్ కాదండి యాక్చువల్గా, అంటే ఇది మనం మోస పద్ధతిలో వెళ్ళిపోయినట్టు. సో దీనికి కాకుండా మనం ఎలా రాయొచ్చు అంటే ఇఫ్, ఒక్క నిమిషం, యాక్చువల్గా మనకి ఇక్కడ ఇండెక్స్ అవసరం, ఇండెక్స్ ఉంచేద్దాం. ఇవన్నీ తీసేస్తున్నాను లేదా కామెంట్లో పెడుతున్నాను. ఓకే, కామెంట్లో పెడుతున్నాను వీటిని. ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను ఇఫ్ I equal to 1, ఏది ఏమైనా ఫస్ట్ నేను క్లియర్ చేయాలి వీటిని. ఓకే, ఎందుకు క్లియర్ చేయాలన్నది కూడా మీకు చెప్తాను. నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఈచ్ int string district in AP district. So DDL district dot items dot add district. ఓకే కదా, లూప్ ఇటరేట్ చేసి ఈ అరేని లూప్ ఇటరేట్ చేసి ఇందులో ఉన్నటువంటి వాల్యూని డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కలెక్షన్కి యాడ్ చేసేస్తున్నాను. సో ఇదే విధంగా ఎల్స్ ఇఫ్ ఇది 2, ఇది 3. ఇక్కడ డిస్ట్ అంటే ఏం చేస్తుందండి సార్? నథింగ్ బట్ ఇది వేరియబుల్ సార్, ఫర్ ఈచ్కి సంబంధించి అంతే. ఇది తెలంగాణ డిస్ట్రిక్ట్, ఇది వచ్చేటప్పటికి తమిళనాడు డిస్ట్రిక్ట్. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. నా ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సేమ్ అవుట్పుట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది మనకి. ఈసారి నేను ఏం చేస్తానంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం 6 వాల్యూస్ కనిపిస్తాయి. అంటే ఫస్ట్ ఏపీ, రెండోది తెలంగాణ. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఎప్పుడైతే లోడ్ అవుతుందో ఎగ్జిస్టింగ్ వాటికి యాడ్ అయిపోతుందండి. అలా యాడ్ అయిపోకుండా ఫస్ట్ ఏం చేస్తామంటే DDL district dot items dot clear అని చెప్పేసి మెథడ్ ఒకటి, అంటే ఆల్రెడీ అంత ముందు ఉన్నాయి ఏం చేస్తుంది, అది క్లియర్ చేసేస్తుంది. క్లియర్ చేసి ఫ్రెష్గా దాన్ని యాడ్ చేస్తుంది. ఈసారి మనకి ఆ ప్రాబ్లం రాదు. అప్పుడైనా సరే సార్ రాయవలసింది. చూడండి ఈసారి ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం రాదు మనకి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నౌ
తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను, నో ఇష్యూ. ఓకే కదా, రిపీట్ కావాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది మనం తెలుసుకోవాల్సింది. సమ్ టైమ్స్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఒకటే వాల్యూని యాడ్ చేస్తున్నాను నేను. అంటే డ్రాప్ డౌన్లో లిస్ట్ ఐటమ్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ టెక్స్ట్ వాల్యూ రెండు ఉంటాయి కదండి, ఆ రెండు ఒకటే వాల్యూ ఇచ్చేస్తున్నాం ఇక్కడ మనం. అయితే సమ్ కేసెస్ మనం ఏం చేయవలసి వస్తుందంటే డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాల్యూ ఒకటి, టెక్స్ట్ ఒకటి. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే లిస్ట్ ఐటమ్ అని చెప్పేసి ఇది తీసుకుంటా అండి. లిస్ట్ ఐటమ్ li ఈక్వల్ టు న్యూ లిస్ట్ ఐటమ్. సో li డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు డిస్టిక్ అని ఇస్తున్నాం. ఓకే, li డాట్ వాల్యూ ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోండి 0. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది కదండి. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ ఎల్ఐని తీసుకెళ్ళి డ్రాప్ డౌన్ డిస్ట్రిక్ట్కి యాడ్ చేస్తాను. ఇది పర్ఫెక్ట్ అండి, యాక్చువల్గా చాలా చోట్ల మనకు ఉపయోగపడుతుంది లాజిక్, గుర్తుపెట్టుకో. వెరీ సింపుల్, డ్రాప్ డౌన్ లిస్ట్ అన్నది కలెక్షన్ ఆఫ్ లిస్ట్ ఐటమ్. సో ఆ లిస్ట్ ఐటమ్ తీసుకుని దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ నేను అసైన్ చేస్తున్నాను. టెక్స్ట్ ఏం కావాలి, వాల్యూ ఏం కావాలి. సో దాన్ని నేను ఏం చేస్తున్నాను, డ్రాప్ డౌన్ డిస్ట్రిక్ట్కి అపెండ్ చేస్తున్నాను. సేమ్ ఇదే లాజిక్ మనం రేడియో బటన్ లిస్ట్ కావచ్చు, చెక్ బాక్స్ లిస్ట్ కావచ్చు, అపెండ్ చేయొచ్చు. ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ తోటి వర్క్ చేయొచ్చు.